వ్యూవర్స్, సెప్టెంబర్ అక్టోబర్ వచ్చిందంటే ఎస్పెషల్లీ గుర్తుకొచ్చేది వినాయక చవితి, తర్వాత ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ సౌత్ ఇండియా బతుకమ్మ ఫెస్టివల్ అనమాట. సో బతుకమ్మ ఫెస్టివల్ చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ అని తెలుసు. అంతకు ముందు జరిగేది ఈ బొడ్డెమ్మ ఫెస్టివల్ అన్నమాట. చిన్న బతుకమ్మకు 1 వీక్ ముందుగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది పల్లెటూరులో అయితే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు. బొడ్డెమ్మ పండుగ నుండి పెద్ద బతుకమ్మ వరకు 18 డేస్ అయితే ఫుల్ చాలా హడావిడిగా ఉంటుంది. అండ్ ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడైతే చాలా తక్కువ అన్నమాట. ఒకప్పుడు మా నాన్నమ్మ ఈ బొడ్డెమ్మ పండుగకి పుట్టమ్మను తీసుకొచ్చి బొడ్డమ్మ చేసి ఇచ్చేదన్నమాట. సో ఆడపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఖచ్చితంగా ఈ బొడ్డమ్మ అయితే చేస్తారు. సో ఈ 18 డేస్ అయితే ఫుల్ ఎంజాయ్గా అనిపించేది. ఇప్పుడైతే అంత హడావిడి అయితే ఏమి లేదు. ఒకప్పుడు అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు బతుకమ్మ సాంగ్స్ పాడుతూ చాలా ఎంజాయ్గా చేసేవాళ్ళు. ఇప్పుడైతే అసలు ఎక్కువగా డీజే సాంగ్స్తోనే బతుకమ్మ అయితే ఆడుతున్నారు. 3 ఇయర్స్ తర్వాత నేను బతుకమ్మ పండుగకి అయితే ఇక్కడైతే ఉన్నాను. మీలో బొడ్డమ్మ పండుగ తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్.